హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను నా స్టైల్‌లో సింపుల్‌గా చేసుకునే చికెన్ కర్రీ, అలాగే చికెన్ ఫ్రై రెసిపీస్ చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక 4 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇవి వచ్చేసరికి జీడిపప్పు అనమాట. జీడిపప్పు నానబెడితే చాలా బాగుంటుంది కర్రీలోకి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ అలాగే నెయ్యి, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. అండ్ అలాగే ఒక పక్క నేను చికెన్ కూడా వాష్ చేసి నీట్‌గా పెట్టేసుకున్నాను. ఇది టోటల్ 2½ కేజీ చికెన్ అనమాట. సో, నేను దీన్ని చికెన్ కర్రీ కొంచెం, అలాగే చికెన్ ఫ్రై కొంచెం చేసుకుంటున్నాను. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 2 స్పూన్స్ ఘీ వేసుకోవాలి. ఇది బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో, ఇందులో మనం పసుపు, ఉప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే ఫ్రై అవుతాయి. అండ్ ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ ఇప్పుడు మనం ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని కూడా వేసేసుకుని ఒక్కసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకుని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ కర్రీలో ఏంటంటే మనం అడిషనల్‌గా వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు. చికెన్‌లో ఉన్న వాటర్ బయటకు వచ్చి దాంతోనే మనం చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుందన్నమాట. ఈ స్టేజ్‌లో మనం కర్రీకి సరిపడినట్లుగా కారం వేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోవచ్చు. లేదంటే గనుక ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు మనం చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసేసుకుందాం. సో, ఇందులో మనం పసుపు, ఉప్పు, కారం, అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మాత్రమే వేసుకుని చికెన్ ముక్కలకి బాగా పట్టించుకోవాలన్నమాట. ఈ చికెన్ ఫ్రైని నాన్ స్టిక్ కడాయిలో చేసుకుంటేనే మనకు బాగా వస్తుంది, అడుగంటకుండా వస్తుందన్నమాట. సో, ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ని కూడా వేసుకొని లిడ్ పెట్టేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవటమే. అండ్ ఒక పక్క చికెన్ కర్రీ అవుతుంది కదా. సో, ఈ స్టేజ్లో మనం జీడిపప్పు వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ అలాగే ఫ్రై చూసారా, ఫ్రై కూడా అయిపోవచ్చింది. చాలా టేస్టీగా ఉంటుందని ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.